ఎప్పుడు లంచం తీసుకోలే నెహెమ్యా. అందుకే ఆయన అన్నాడు, నేను దేవుని భయము చేత అలాగూ నేను చేయలేదు. ఆ మాట నాకు చాలా బాగా ఇష్టం. ఒకసారి చూడండి నెహెమ్యా గ్రంథం, ఎంత మంచి మాట అది. నెహెమ్యా గ్రంథంలో ఆ మాట మనం చూస్తే అద్భుతమైన మాట మనకు అక్కడ కనపడద్ది. చూడండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చివరిలో ఉంది చూడండి. అయితే తీసారా? నెహెమ్యా 5:15. అయితే అన్న కాడి నుంచి చదవండి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. ఎంత గొప్ప మాట! నాకంటే ముందున్న వాళ్ళంతా లంచాలు తీసుకున్నారు, మరి నేనెందుకు ఆ పని చేయలేదంటే దేవుని భయము చేత అని అన్నాడు. దేవుని భయము చేత నేను అలా చేయలేదు. ఒకవేళ ఆ మాట మనం చెప్పగలమా? నువ్వెందుకు చెడ్డి చూడలేదంటే దేవుని భయము చేత నేను అలాంటివి చేయనండి, దేవుని భయము చేత నేను అవి చూడండి, దేవుని భయము చేత ఆ చెడ్డ పని నేను చేయనండి అని మనం చెప్పగలమా? అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రాహామును ఆశీర్వదించాడంటే ఒట్టిగానేనా? విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాడు, రెండోది తప్పులన్నీ దిద్దుకున్నాడు, మూడోది దేవునికి భయపడ్డాడు, నాలుగోది చెప్తాను రండి. నాలుగోది ఏంటనంటే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ నీవు ప్రేమించు ఇస్సాకును అని అన్నాడు. అంటే 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. 100 ఏళ్ల తర్వాత కొడుకు పుడితే ఎవరైనా సహజంగా ప్రేమిస్తాం. కనుక దేవుడు పరిశోధించాడు. పరిశోధన, దేవుడు ఎప్పుడు పరిశోధిస్తాడు, సాతానుడు ఎప్పుడు శోధిస్తాడు. శోధన వేరు, పరిశోధన వేరు. కనుక దేవుడు పరిశోధించాడు అబ్రాహాముని. ఏమని? కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అది పరిశోధన. కనుక నీవు ప్రేమించే ఇస్సాకును బలి అన్నాడు. ఈ మాట నొక్కి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దానబలికి కట్టెలను చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు, అంటే దేవుడు చెప్పిన సమయం నుంచి ఆ మోరియా పర్వతానికి 3 రోజులు ప్రయాణం. 3వ నాడు 3 రోజుల్లో మనుషుల తీర్మానాలు మారిపోతాయి. కానీ ఆయన మారల. నీవు ప్రేమించి ఇస్సాకుని అని అన్నాడు. తీసుకుని వెళ్ళాడు, కట్టెలు అన్నీ తీసుకొని వెళ్ళాడు. ఇక పైకి వెళ్ళేటప్పుడు అన్నాడు, ఆయన వెళ్తూ ఉంటే ఇస్సాకు అడిగింది మనకు తెలుసు కదా, తండ్రి అన్నాడు, ఏమి నా కుమారుడా, కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, కానీ దహన బలికి పొట్టే లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. తర్వాత కొడుకు దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకున్నాడు, కొడుకుని ముద్దు పెట్టుకొని ఆ దహన బలి మీద పెట్టాడు. కత్తి కూడా పైకి ఎత్తినప్పుడు చూడండి ఆ మాట 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. ఒకసారి పిలిస్తే చాలదా? అబ్రహామా, ఎక్కడ కత్తేసేస్తాడో, అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద ఏం చేయవేయకు, నాకు అర్థమైందిలే. దేవుడు చెప్తున్నాడు, నాకు అర్థమైందిలే, నీ కొడుకు కంటే కూడా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ కొడుకు కంటే కూడా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమయ్యింది. దేవుడు ఆశీర్వదించాలంటే 4వ సూత్రం ఏంటనంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించాలండి. ఈ రోజున దేవుడి కంటే మన పిల్లలు ఎక్కువైపోయారు, దేవుడి కంటే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, దేవుడి కంటే సొంత పనులు ఎక్కువైపోయినాయి, దేవుని కంటే దేవుడు లేకుండా ఏమీ లేదు. దేవుడే అన్నీ ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వాదం అంతా ఆయన ఇచ్చేది. కానీ ఆయనకే మనం సమయాన్ని ఇవ్వం, ఆయనతోనే మనం ఉంటాం. కనుక 4వది, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 4వ కారణం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా
దేవుణ్ణే ప్రేమించాడండి. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదించకుండా ఎలా ఉండగలుగుతాడు? ఇది 4వ కారణం. 5వ కారణం చెప్తానండి. 5వ కారణం ఏంటంటే, మనం ఈ అబ్రాహాము జీవితాన్ని చూస్తూ ఉంటే అతను దేవునితో గడిపిన వాడు. చూడండి 21వ అధ్యాయం 20వ అధ్యాయం 18వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా అని ఉంది. అంటే 5వది ఏంటనంటే ప్రార్థనా అనుభవం కలిగిన వాడు. గంటలు 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 ప్రార్థించే అనుభవాన్ని కలిగిన వాడే. ప్రార్థనా విజ్ఞాపనలు చేసే అనుభవం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించకుండా ఎలా ఉంటాడు? మనకు తెలుసు కదా, సొదొమ గొమొర్ర నశించిపోయేటప్పుడు అబ్రహాము, ప్రభువా ఆ పట్టణంలో 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, అదంతా ఏంటి? ప్రార్థనే కదా. ప్రార్థనా జీవితం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించకుండా ఎలా ఉండగలుగుతాడు? కనుక 5వ కారణం ఏంటనంటే దేవునితో గడిపేవాడు అన్నమాట. తను చూసారా 17వ అధ్యాయం నుంచి తన జీవితం ఎలా మారిపోయిందో? వదలాల్సినవన్నీ వదిలేశాడు. తర్వాత 2వది ఏం చేసుకున్నాడు? తప్పులన్నీ సరి చేసేసుకున్నాడు. 3వది దేవునికి భయపడుతున్నాడు. 4వది ఆయన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. 5వది ఆయనతోనే ఎక్కువగా గడిపేస్తున్నాడు. ఇది 5వది. 6వది ఏంటి చెప్పనా? 6వ మంచి లక్షణం, అబ్రహాములో ఉన్న 6వ మంచి లక్షణం, అతడు ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగిన వాడు. 18వ అధ్యాయంలో దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు, ఆయనే కదా అంతా కూడా. చూడండి 18వ అధ్యాయం మనకి మొదటి వచనంలో చదువుతున్నాను నేను. 18వ అధ్యాయం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ఆ తర్వాత 6వ వచనం, అబ్రాహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు వేయమని చెప్పాను. మరి అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా ఇవన్నీ కూడా మొత్తం ఇక మంచి హాస్పిటాలిటీ ఇచ్చే గుణం ఉన్నవాడు. ఇది 6వది, మంచి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉన్నవాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. 6వది. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను, చివరిది. ఇటు వినండి, అందరూ ఇటు చూడండి. ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి అన్నిటికంటే సంతోషపెట్టింది ఏంటంటే 7వది, తన కొడుకు, ఒక్కడే కొడుకు ఇస్సాకు. తను ఎవరినైనా ఇచ్చి చేయగలుగుతాడు, కానీ అలా చేయలేదు. తన కుమారుని వివాహ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని రెబ్కాను ఇచ్చి పెళ్లి చేశాడు. ఎలియాజరుకి చెప్పాడు, నమ్మనోళ్ళు దగ్గరికి వెళ్ళొద్దు, వివాహ విషయంలో ఎంతో జాగ్రత్త. అంటే 7వది, మన పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా దేవుడు చాలా జోక్యం చేసుకుంటాడు. నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసేయకూడదు. కనుక అసలు ఆది కాండంలో, అసలు బైబిల్లే 66 గ్రంథాలు కదా, ఆది కాండం నుంచి ప్రకటన దాకా 66. 24వ అధ్యాయం ఆది కాండంలో 67 వచనాలు ఉంటాయి. ఎక్కువ వచనాలు ఉన్నది ఆది కాండం 24వ అధ్యాయమే. 24వ అధ్యాయం 5వ సంవత్సరం వరకు అన్నీ దేవుడు సంతోషించే విషయాలేనండి. కొడుకు విషయంలో ఎంతో సంతోషించాడు, ప్రార్థనా జీవితం సంతోషించాడు, తప్పులు సరి చేసుకున్నాడు. తన జీవితం అంతా పెళ్ళిళ్ళ విషయంలో, కొడుకు విషయంలో అన్నీ సరి చేసుకున్నాడు. దేవునికి స్నేహితుడైపోయాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు. ఈ రోజున అబ్రాహాం అంటే అటు ఇష్మాయేలీలు, ముస్లింలు ఇష్టపడతారు, తర్వాత యూదులు ఇష్టపడతారు, క్రైస్తవులకు కూడా ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన జీవితం ఇంత ఆశీర్వదించబడటానికి కారణం చివరి 75 సంవత్సరాల్లో ఆయన చేసిన పనులే. కాబట్టి ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఆయనను సంతోషపరుస్తూ, ఆయన ఏడిపించకుండా, నమ్మావు ఏడిపించొద్దు, ఆయన సంతోషించేటట్లుగా మనం బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తూ ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మనల్ని మనం అప్పగించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.
ఎవ్వరూ అనాలోచితంగా ఉండకండి. అసలు వాస్తవంగా నేను రేపు రావాలి, రేపటి నుంచి నా యొక్క 4 వర్తమానాలు ఉన్నాయి, కానీ దేవుడు ఎందుకో ముందే పంపించాడు. ఈ వర్తమానం మీకు ఇవ్వటానికి పంపించాడు. ఇది ఎవరికి అవసరమో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కానీ నా హృదయంలో ఒక వేదన, ఆ వేదన ఏంటనంటే 75వ ఏట అబ్రాము దేవుని బిడ్డ అయ్యాడు, కానీ 100వ ఏట వరకు కూడా ఏడిపిస్తూనే ఉన్నాడు. 25 ఏళ్ళు తన బ్రతుకు సరిగా లేదండి. పేరుకే క్రైస్తవుడు, కానీ బ్రతుకు సరిగా లేదు. అన్ని అబద్ధాలు, మోసాలు, చెడ్డ పనులు, అన్నీ తనకి సొంతం కోసమే. తనకేం వస్తుందా, తనమేం సంపాదించుకుందామా, ఉన్న భార్య సరిపోలేదు, ఇంకొక ఆమె కావాల్సి వచ్చింది, ఏదేదో మోసాలు, అన్ని మోసాలు, ఇవన్నీ ఇయ్యే. తన జీవితం సరి చేసుకోవట్లేదు. దేవుడు మౌనం అయిపోతున్నాడు, అర్థం కావట్లేదు. దేవుడు మాట్లాడటం మానేసినా తను ఆగట్లేదు. కానీ ప్రభువుని సంతోషపరిచిన సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. చివరి 75 సంవత్సరాలు దేవుడు భలే సంతోషించాడు. ఆ 100 ఏళ్ల బ్రతుకుని మర్చిపోయాడు దేవుడు. ఇక నా స్నేహితుడు అనేశాడు. అలా బ్రతుకుదామండి, అలా బ్రతుకుదాం. ప్రభువుని ఏడిపించొద్దు, మారదాం. మారనన్నా మారు, లేదా మానుకో. ఎందుకు మారకుండా, మందిరానికి వస్తూ మారకుండా ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్నేళ్ళు, ఎన్ని సంవత్సరాలు, ఇంకెంతకాలం? నాకు నేను, మీకు మీరు, ఎవరి కాలం పరీక్షించుకుందాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మన వ్యక్తిగత జీవితాన్ని ఆలోచిద్దాం, మన కుటుంబాన్ని ఆలోచిద్దాం, మన పిల్లల్ని ఆలోచిద్దాం. అన్ని దేవుడు పరిగణలోకి తీసుకొస్తాడండి. సమర్థించుకోవద్దు, తప్పుల్ని సమర్థించుకోవద్దు. వాళ్ళు చేస్తుంది, వీళ్ళు లేదా, ఎవడ మంచోడు ఉన్నాడు అనొద్దు. దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడిని. ఆయన చూస్తే నువ్వు తేలిపోతావు. ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ఆయన పాదాలు పట్టుకుందాం, కన్నీటితో చుంబిద్దాం, ఏడుద్దాం, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. అదే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. అప్పుడు సంఘ క్షేమాభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగింది. ఇది జరగకుండా, 7 జరగకుండా అభివృద్ధి లేదు. ఎక్కడ ఉంటుంది? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి మా ముందు మా పితరుడైన అబ్రహామును మా ముందు పెట్టారు ప్రభువా. అబ్రహామును 75వ ఏటే పిలిచారు. అప్పుడే మీరు అబ్రహాముగా చేయాలనుకున్నారు, కానీ 25 ఏళ్ళు అబ్రహామును అనుకుంటూ అబ్రహాముగానే బ్రతికాడు. కనుక నాయన, అబ్రహాముగా తను బ్రతికిన సంవత్సరాలు 75. 100 ఏళ్ళు బ్రతకవలసిన వాడు 25 సంవత్సరాలు తన బ్రతుకులో శూన్యమైపోయి మిమ్మల్ని ఏడిపించాడు. అలాగే మరి మా సంవత్సరాలు మీరు కౌంట్ చేస్తే, మేము రక్షించబడ్డ నాటి నుండి మేము అబ్రహాములాగే అనుకుంటున్నాం, కానీ రక్షించబడిన నాటి నుండి అబ్రహాములో అబ్రాము ఎన్ని సంవత్సరాలు, అలా మా జీవితాల్లో మేము నమ్ముకున్నప్పటి నుండి మేము మారక మిమ్మల్ని బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, మిమ్మల్ని ఏడిపిస్తున్న సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కొనసాగుతున్నాయో మాకు మేముగా, ఎవరికి వారంగా మేము పరీక్షించుకొని మీకు అప్పగించుకొని నాయన సంపూర్ణంగా సమర్పించుకొని మీ చేత నాయన ఆశీర్వదించబడి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. బేతేలు ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నమ్మిన వారు అబ్రహాము లక్షణాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. అంతే తప్ప అబ్రహాములో అబ్రాము
లేకుండా చేయండి ప్రభువా. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి దిద్దుకోవలసినవి పూర్తిగా దిద్దుకొని మీ భయముతో మిమ్మల్ని ప్రేమిస్తూ నాయన మీకు అర్పిస్తూ తండ్రి మీకోసం ఒక మంచి కుటుంబంగా జీవించటానికి కృప చూపించండి. రేపటి దినం కొరకై సిద్ధపరచండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి కృపను చూపించమని మీ దయగల హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకొని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధిలో ఉన్న మనకును ఆయన నమ్మిన సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలు. వచ్చిన మీకు అందరికి కూడా వందనాలు. దేవుని కృపను బట్టి దేవుడు చక్కని వాక్యాన్ని మనం వినడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మంది రాకపోయినా కొద్దిమంది అయినా రావడానికి మరి వాతావరణం ప్రతికూలంగా ఉన్నా వచ్చిన మరొకసారి మీకు వందనాలు. రేపు ఉదయం 9:30 నుంచి 12:30, తర్వాత 1:30 నుంచి 3:30 వరకు మరి అయ్యగారు వాక్యం చెప్పి రాత్రికి వెళతారు. కాబట్టి 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 కూడికలు జరుగుతాయి. దయచేసి మీరు అందరూ కూడా మరి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తుంది. మీకు అందరికీ వందనాలు.